వన్ మోర్ మినీ వ్లాగ్, ఇది బాసరా కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో మేము వెళ్ళేటప్పటికి 12:15 or 12:30 అయినట్టుంది. ఎగ్జాక్ట్గా నాకు టైం అయితే గుర్తులేదు, కానీ ఇంచుమించుగా అంతే అనమాట. సో మేము బయట అయితే అక్షరాభ్యాసం కిట్ అయితే తీసుకోలేదు, లోపలికి వచ్చేసాం. మేము చేసిన పెద్ద తప్పు అదే. అక్కడైతే 600 తీసుకున్నారు, ఏమీ లేదు, ఒక కిట్ ఇచ్చారు, కొంచెం రైస్, అలాగే పసుపు కుంకుమ, ఇంకా పువ్వుల దండ సంథింగ్, ఇప్పుడు పాప మెడలో వేసాం కదా దండ, ఇంకా ఒక 4 స్లేట్స్, ఇంకొక పెద్ద స్లేట్ ఇచ్చారనమాట. యాక్చువల్ చెప్పాలంటే చాలా తక్కువ, లోపల తీసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి 100 రూపీస్ టికెట్, అలాగే 1000 రూపీస్ టికెట్ ఉంటుందన్నమాట పూజ చేసుకోవడానికి. 1000 రూపీస్ అయితే కొంచెం మంచిగా లోపలికి తీసుకెళ్ళి మరి చేయిస్తున్నారు, పంతులుగా రాయిస్తారనమాట. సో మేమైతే 1000 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. 12:30కి తీసుకున్నాము. యాక్చువల్లీ 12:30 తర్వాత ఇంకా పూజ చేయరనమాట, మళ్ళీ 2కే స్టార్ట్ అవుతుంది. బట్ మేము లక్కీగా ఏంటంటే కొంచెం లేట్గా వెళ్ళినా సరే మాకు పూజ అనేది చాలా బాగా చేశారు. నిజంగా మా ఒక్కరికి కూర్చోబెట్టి చేశారనమాట. స్పెషల్గా చేయించినట్టయితే మాకు బాగా అనిపించింది నిజంగా. ఆఫ్టర్ దట్ మేమైతే ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. లోపలే ఫొటోస్ అవి తీస్తున్నారు. నేనైతే వీడియో తీయలేదు, ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ అంతా వీడియో మీద కాకుండా అది చాలా ఇంపార్టెంట్ అయిన వర్క్ కాబట్టి, సో నేను దానిపైనే పెట్టాను అనమాట. అందుకని వీడియో అయితే తీసుకోలేదు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అయితే కొంచెం కొబ్బరికాయ అది కొట్టేసి ఫొటోస్ అయితే లోపల తీశారు. ఆ ఫొటోస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. లక్కీగా ఒక్క ఫోటో అయినా ఉందన్నమాట, పంతులు గారితోనే రాయిస్తున్నట్టు. ఎవరైనా వెళ్తే మాత్రం బయటే కిట్ అయితే తీసుకోండి. లోపలైతే కొంచెం నాకు ఎందుకో కాస్ట్ అనిపించింది, 600 అంటే మరీ ఎక్కువ కదా, నాకైతే అలాగే అనిపించింది. ఇంకా ఫోటోషూట్ అయిపోయిందనమాట. ఫోటోషూట్ అన్నీ తీసుకున్న తర్వాత లంచ్ అయితే మేము అక్కడే చేసేసాము. కొంచెం ప్లేస్ బాగుంది కదా అనిపించింది. సో లంచ్లో అయితే నేను ఏమీ వీడియో తీయలేదు, ఇంకా కొంచెం బాగా వేడిగా అనిపించి ఇంకా వీడియో తీయాలనిపించలేదు అనమాట. లంచ్లోకి అయితే నేను బంగాళదుంపల కుర్మా, అలాగే పులిహోర తీసుకెళ్ళాను, అలాగే సేమియా పాయసం కూడా తీసుకెళ్ళాను అనమాట. లక్కీగా అక్కడ కొంతమంది పాపం అన్నం పెట్టండి అని అడిగారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అనుకోకుండా కొంచెం ఎక్కువ తీసుకెళ్ళాను, అన్నదానం చేశాను అనిపించింది అనమాట. అంతా అమ్మవారి దయ. సో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.